ప్రో కబడ్డీ ఇండియాస్ సెకండ్ మోస్ట్ పాపులర్ లీగ్. ప్రతి సంవత్సరం ప్రో కబడ్డీకి క్రేజ్ పెరుగుతూనే వస్తుంది. పీకేఎల్ సీజన్ 9 విన్నర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ విన్నర్స్ అయిన ఈ టీమ్ కి ఇచ్చిన ప్రైజ్ మనీ జస్ట్ 3 కోట్లు. పీకేఎల్ లో మొత్తం 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. జస్ట్ 3 కోట్ల ప్రైజ్ మనీ కోసం ఈ 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయా అంటే కాదు. దీని వెనుక చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది. మనకి కనిపించే బిజినెస్ గోరంతైతే కనపడని బిజినెస్ కొండంతుంది. అసలు ప్రో కబడ్డీకి డబ్బులు ఎలా వస్తాయి, ప్రో కబడ్డీ టీమ్ ఓనర్స్కి డబ్బులు ఎలా వస్తాయి, ప్రో కబడ్డీ ప్లేయర్స్కి డబ్బులు ఎలా వస్తాయి, టీవీ ఛానల్స్కి డబ్బులు ఎలా వస్తాయి, అసలు ప్రో కబడ్డీ వల్ల గవర్నమెంట్కి లాభం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ 2014లో ఫస్ట్ టైం ప్రో కబడ్డీ లీగ్ ని స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం మార్షల్ స్పోర్ట్స్ అనే కంపెనీ పీకేఎల్ ని కండక్ట్ చేస్తున్నారు. ఐపీఎల్ కి బీసీసీఐ ఎలాగో ప్రో కబడ్డీకి ఈ మార్షల్ స్పోర్ట్స్ కంపెనీ అలాగా. ఈ మార్షల్ స్పోర్ట్స్ కంపెనీ యొక్క ఓనర్స్ ఆనంద్ మహీంద్ర అండ్ చారు శర్మ. వీళ్ళే ప్రో కబడ్డీ ఫౌండర్స్. అయితే ఫస్ట్ ప్రో కబడ్డీకి డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకుందాం. తర్వాత పీకేఎల్ టీమ్ ఓనర్స్ కి డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఆ తర్వాత పీకేఎల్ ప్లేయర్స్ కి డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకుందాం. చివరగా టీవీ ఛానల్స్ కి డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రో కబడ్డీకి డబ్బులు ఎలా వస్తాయి. ముందు ప్రో కబడ్డీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం ఛానల్స్ అన్ని బిడ్ చేయాలి. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ని బిడ్ చేస్తారో వాళ్ళకే ప్రో కబడ్డీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని ఇస్తారు. 2014 నుంచి 2020 వరకు స్టార్ స్పోర్ట్స్ కంపెనీ ప్రో కబడ్డీ టీవీ రైట్స్ ని కొనుక్కుంది. అంటే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు పీకేఎల్ టీవీ రైట్స్ ని కొనుక్కుంది. మళ్ళీ 2021 నుంచి 2025 వరకు అంటే ప్రో కబడ్డీ సీజన్ 12 వరకు పీకేఎల్ టీవీ రైట్స్ ని స్టార్ ఇండియా కొనుక్కుంది. అంటే ప్రో కబడ్డీ మ్యాచెస్ ని స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి స్టార్ స్పోర్ట్స్ కంపెనీ మార్షల్ స్పోర్ట్స్ కంపెనీకి మనీ పే చేస్తుంది. అంతేకాదు అమెరికాలో ESPN+ అనే కంపెనీ, బంగ్లాదేశ్లో టీ స్పోర్ట్స్ అనే కంపెనీ, ఇలా వేరు కంట్రీస్లో వేరే ఛానల్స్ ప్రో కబడ్డీ టీవీ రైట్స్ ని కొనుక్కున్నాయి. అందుకు ఆ ఛానల్స్ మార్షల్ స్పోర్ట్స్ కి మనీ పే చేస్తాయి. ఈ మనీ మొత్తం వేలల్లో లక్షల్లో కాదు, ఏకంగా కొన్ని కోట్లలో పే చేస్తారు. నెంబర్ 2 డిజిటల్ రైట్స్. ప్రో కబడ్డీ లీగ్ ని Disney+ హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. అందుకు Disney+ హాట్‌స్టార్ మార్షల్ స్పోర్ట్స్ కి మనీ పే చేస్తుంది. నెంబర్ 3 స్పాన్సర్షిప్. ప్రతి సంవత్సరం ఏదో ఒక కంపెనీ ప్రో కబడ్డీ టైటిల్ స్పాన్సర్ గా ఉంటుంది. సీజన్ 1 నుంచి సీజన్ 3 వరకు స్టార్ స్పోర్ట్స్ కంపెనీ టైటిల్ స్పాన్సర్ గా ఉంది. సీజన్ 4 నుంచి వివో కంపెనీ టైటిల్ స్పాన్సర్ గా ఉంది. అందుకే మనం ప్రో కబడ్డీ లోగో చూసినప్పుడు కానీ, టీవీ యాడ్స్ లో ప్రో కబడ్డీ గురించి చెప్పేటప్పుడు కానీ వివో ప్రో కబడ్డీ అని వింటూ ఉంటాం. అంతేకాదు అసోసియేట్ స్పాన్సర్స్ అని, అఫీషియల్ పార్ట్నర్స్ అని కూడా ఉంటారు. ఈ ఇయర్ అసోసియేట్ స్పాన్సర్స్ గా Dream11, అఫీషియల్ పార్ట్నర్స్ గా పతంజలి, రూఫ్, అల్ట్రాటెక్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్ని మనకి కబడ్డీ కోర్ట్ బౌండరీస్ లో స్క్రీన్స్ మీద అండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ దగ్గర కనిపిస్తాయి. ఇలా ఈ కంపెనీస్ కూడా మార్షల్ స్పోర్ట్స్ కి మనీ పే చేస్తాయి. నెక్స్ట్ ప్రో కబడ్డీ టీమ్స్ ని కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి. నెంబర్ 1 టికెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధా టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది అనుకోండి. అప్పుడు స్టేడియంలో అమ్ముడుపోయే టికెట్స్ అన్నీ తెలుగు టైటన్స్ ఓనర్కి వెళ్తాయి. ఒకవేళ ఆ మ్యాచ్ యూపీలో జరిగితే అప్పుడు ఆ టికెట్స్ డబ్బులన్నీ యూపీ యోధా టీమ్ ఓనర్కి వెళ్తాయి. నెంబర్ 2 స్పాన్సర్స్. మనం ప్లేయర్స్ వేసుకున్న జెర్సీస్ మీద కొన్ని కంపెనీస్ లోగోస్ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టైటన్స్ జెర్సీస్ తీసుకుంటే తెలుగు టైటన్స్ జెర్సీ మీద ముందు వైపు డఫా న్యూస్ అని, రైట్ సైడ్ థమ్స్అప్ అని, వెనక వైపు AM గ్రీన్ అని కొన్ని కంపెనీస్ యొక్క లోగోస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ కంపెనీస్ వాళ్ళ లోగోస్ని జెర్సీస్ మీద వేయించుకోవడానికి తెలుగు టైటన్స్ ఓనర్కి మనీ పే చేస్తాయి. నెంబర్ 3 మార్షల్ స్పోర్ట్స్. మార్షల్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా వచ్చిన మనీలో హాఫ్ అమౌంట్ ని ప్రో కబడ్డీ టీమ్స్ కి పే చేస్తుంది. అంటే మార్షల్ స్పోర్ట్స్ కి బ్రాడ్కాస్టింగ్ ద్వారా 100 కోట్లు వస్తే అందులో 50% మార్షల్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ టీమ్ ఓనర్స్ కి పే చేస్తుంది. ఈ అమౌంట్ నే పీకేఎల్ ఓనర్స్ ఆప్షన్ లో ప్లేయర్స్ ని బై చేయడానికి యూజ్ చేస్తారు. ఇలా ప్రో కబడ్డీ టీమ్ ఓనర్స్ కి డబ్బులు వస్తాయి. నెక్స్ట్ ప్రో కబడ్డీలో ఆడుతున్న ప్లేయర్స్ కి డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. నెంబర్ 1 రెమ్యూనరేషన్. దీని గురించి ఆల్రెడీ మీకు తెలుసు, ఆప్షన్స్ లో ప్లేయర్స్ ని బై చేస్తారు. నెంబర్ 2 అవార్డ్స్. ప్రతి మ్యాచ్ కి రైడర్ ఆఫ్ ద మ్యాచ్, డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్ అని ఇలాంటి కొన్ని అవార్డ్స్ ని ఇస్తారు. వాటి నుంచి కూడా ప్లేయర్స్ కి డబ్బులు వస్తాయి. నెక్స్ట్ టీవీ ఛానల్స్ కి డబ్బులు ఎలా వస్తాయి. టీవీ ఛానల్స్ కి యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. మ్యాచెస్ జరుగుతున్న టైంలో ప్రతి 5 minutes ఒకసారి లేదా 10 minutes ఒకసారి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి.
అలా యాడ్స్ ప్లే అవటం వల్ల టీవీ ఛానల్స్ కి డబ్బులు వస్తాయి. 10 సెకండ్స్ యాడ్స్ కొకలా, 20 సెకండ్ యాడ్స్ కొకలా, 30 సెకండ్స్ యాడ్స్ కొకలా టీవీ ఛానల్స్ మనీ తీసుకుంటారు. ఇలా టీవీ ఛానల్స్ కి యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి చూస్తే మార్షల్ స్పోర్ట్స్ కి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ప్రో కబడ్డీ టీమ్ ఓనర్స్ కి మార్షల్ స్పోర్ట్స్ నుంచి, స్పాన్సర్స్ నుంచి, టికెట్స్ నుంచి డబ్బులు వస్తాయి. ప్రో కబడ్డీ ప్లేయర్స్ కి రెమ్యూనరేషన్ నుంచి, అవార్డ్స్ నుంచి డబ్బులు వస్తాయి. టీవీ ఛానల్స్ కి అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కి అడ్వర్టైజ్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ప్రో కబడ్డీ వల్ల గవర్నమెంట్ కి లాభం ఏంటి అంటే ట్యాక్సెస్. మార్షల్ స్పోర్ట్స్, ప్రో కబడ్డీ టీమ్ ఓనర్స్, ప్రో కబడ్డీ ప్లేయర్స్, టీవీ ఛానల్స్ వీళ్ళంతా గవర్నమెంట్ కి ట్యాక్సెస్ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ షరావత్ రెమ్యూనరేషన్ 2,60,00,000 అయితే అందులో 30% అమౌంట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ గా పే చేయాలి. ఇలా గవర్నమెంట్ కి ప్రో కబడ్డీ ద్వారా ట్యాక్సెస్ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, పీకేఎల్ కానీ ఐపీఎల్ కానీ మనకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి బిజినెస్ అంతే. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.